నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాంపల్లి టీజేఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం. జేఎన్యూలో దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న కోదండరాం. శ్రీకాళహస్తి దేవస్థానంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. స్వామివారిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి. సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైభవంగా ఏకాదశి వేడుకలు. భక్తజనంతో కిటకిటలాడిన భద్రాచలం. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన జేఎన్యూలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కారం చేయాల్సిన దానిపై ముసుగులు ధరించి దాడి చేయడం దారుణమని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మిలియన్ మార్చ్ వల్ల ముస్తాక్పై కేసులు పెట్టడాన్ని ఖండించారు. నిన్న రాత్రి జేఎన్యూలో జరిగినటువంటి ఘటన అది అప్రజాస్వామికమైనది, అనాగరికమైంది. నేను ఆ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని. 78 నుంచి 80 వరకు ఆ యూనివర్సిటీలో ఉండి అక్కడే ఎంఫిల్ పూర్తి చేసిన ఒక మంచి బలమైన ప్రజాస్వామ్య స్వామిక సంప్రదాయాలకు జేఎన్యూ పెట్టింది పేరు. ఎన్ని రాజకీయ విభేదాలున్నా చర్చల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నమే. ఎవరి అభిప్రాయాలను వాళ్ళు చర్చల ద్వారా ప్రజాస్వామిక పద్ధతుల్లో వినిపించే ప్రయత్నమే అక్కడ జరుగుతూ ఉంటుంది. భిన్నాభిప్రాయాలకు ఉండేవి. భిన్నాభిప్రాయాల మధ్యన సంఘర్షణ కూడా జేఎన్యూలో ఆది నుంచి కొనసాగుతూ ఉన్నది. కానీ నిన్న జరిగిన పరిణామం ఏంటంటే, హాస్టల్ ఫీజుల కోసం ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులను భౌతిక దాడుల ద్వారా అణచటానికి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఒక దాడులకు దిగటం అనేది చాలా దురదృష్టకరం. మీరు కూడా చూసిండ్రు టీవీలో. ముసుగులు ధరించి హాస్టళ్ల మీద బడి కొట్టి పిల్లలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయటానికి ఒక ప్రయత్నం జరిగింది. ఈ దాడిని ఖండిస్తున్నాం. సహజంగానే అక్కడ పూర్వ విద్యార్థిగా, ఒక మాజీ అధ్యాపకునిగా, రాజకీయ సామాజిక కార్యకర్తగా మరి యోగేంద్ర యాదవ్ గారు ఇంత దాడి జరుగుతున్నప్పుడు చూస్తూ ఉండలేక తనవంతుగా అక్కడ శాంతిని పెంపొందించడానికి ఒక ప్రయత్నం చేయటానికి వెళ్ళారు. పిల్లలు దాడి జరుగుతుంది, వెళ్ళనియండి, ఆదుకుందాం వాళ్ళని అని విజ్ఞప్తి చేయటానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి అక్కడ నిలబడి మాట్లాడుతుండగా ఒకవైపు పోలీసులు నెడుతున్నారు, ఇంకొక వైపు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళు ఆయన మీద దాడి చేస్తే ఆయన కింద పడిపోయాడు. పోలీసుల సమక్షంలోనే ఈ రకంగా ఆయన మీద దాడి జరిగింది. ఆ తర్వాత ఐటీఓ దగ్గర 12 గంటలప్పుడు రెండవసారి దాడి జరిగింది. మళ్ళీ ఎవరో బయటికి సంబంధించినటువంటి గుర్తు తెలియని వ్యక్తులు ఆయన మీద పడి కొడితే ఆయన అక్కడ కింద పడిపోయాడు. మూడవసారి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన నేమనలేదు, కానీ అక్కడ పోలీసులు ఆయన వెంట ఉన్నటువంటి సహచరుల మీద దాడి చేశారు. ఈ దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధ్యులైనటువంటి వాళ్ళపైన కేసులు పెట్టాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. యోగేంద్ర యాదవ్ గారు ఆయన ముందు నుంచి కూడా రామ్ మనోహర్ లోహియా అనుచరుడు. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే సమాజం ఎదుగుతుందని బలంగా నమ్మినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మీద దాడి జరగటం చాలా శోచనీయమైన విషయం. కలిసి మేము అనేక కార్యక్రమాలు జాతీయ స్థాయిలో నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఈ దాడిని మా మీద జరిగినటువంటి దాడిగానే మేము చూస్తూ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ జనసమితి జిల్లా బాధ్యులు కూడా ఎక్కడికక్కడ యోగేంద్ర యాదవ్ మీద జరిగినటువంటి దాడిని ఖండించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా ఒక రెండవ విషయం ఏంటంటే, మొన్న హైదరాబాదులో మిలియన్ మార్చ్ నిర్వహించినటువంటి జేఏసీ పెద్దలు ముస్తాక్ మలిక్ గారి మీద కేసు పెట్టిన కేసును కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. వారు వాస్తవానికి ఒక పరిమితమైన సంఖ్యలో మీటింగ్ పెడదామనుకున్నారు, కానీ మరి ఎక్కడికక్కడ ఆ కార్యక్రమానికి వేల సంఖ్యలో వచ్చిండ్రు. నేను బద్రుద్దీన్ గారు 3 గంటలు ట్రాఫిక్లో చిక్కుకున్నాం. అక్కడికి ఇందిరా పార్కు వెళ్ళటానికి 1/4 గంట చాలనుకొని బయలుదేరితే 3 గంటలు ట్రాఫిక్లో ఇరుక్కున్నాం, వెళ్ళలేకపోయినాం. కాబట్టి దారి పొడుగుతా ఆ ఊరేగింపుకు, ఆ ధర్నా చౌక్ మీటింగ్కు వెళ్తున్న వాళ్ళని కూడా చూసినాం.
శాంతియుతంగా నిజంగా జాతీయ జెండాలు చేతిలో పట్టుకొని అత్యంత శాంతియుతంగా తమ డిమాండ్ల కోసం వాళ్ళు నిలబడి మాట్లాడుతున్నారు. చాలా అద్భుతంగా ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో వ్యవహరిస్తూ వెళ్ళిండ్రు. ఎవరు కూడా నిజానికి కొంత ట్రాఫిక్ నియంత్రణ కనుక అక్కడ ప్రభుత్వం ఏర్పాట్లు చేసి ఉంటే ఎవరికీ ఇబ్బంది కలిగేది కాదు. కానీ ఎక్కడ కూడా ట్రాఫిక్ నియంత్రణకు ఒక ప్రయత్నం అనేది జరగలేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ముస్తాక్ మలిక్ గారి మీద కేసులు పెట్టడం చాలా అన్యాయం. మరి ఎక్కడికక్కడ కదిలి వచ్చిండ్రు. అది ఎవరు పిలిచింది కాదు, చెప్పింది కాదు, ఓ నాయకుడు ఉండి సమీకరించింది కూడా కాదు. ఎవరికి వాళ్ళు సైకిల్ మోటార్ల మీద బయలుదేరారు. కోట్లు టైలు కట్టుకున్న పిల్లల దగ్గర నుంచి ఆడవాళ్ళ దాకా మేము ఆ ర్యాలీలో చూసినాం. కాబట్టి అట్లా ఒక శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో ముస్తాక్ మలిక్ గారి మీద కేసు పెట్టడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్ల దర్శనానంతరం వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఉప ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించారు. विषये भवरोगिणां यथये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ఉత్తర ద్వారం నుండి సీతారామచంద్ర స్వామి వారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఒక్కసారి చెప్పేటువంటి సంకీర్తన చెప్పండి. ఈలో రామచంద్ర భగవాన్
దిల్సుఖ్ నగర్లోని మానేపల్లి జ్యువెలర్స్ ఫ్రీ లాంచింగ్ సందర్భంగా మోడల్స్ అండ్ యాక్టర్స్ షోరూంలోని నగలను అలంకరించుకుని ఫ్యాషన్ మరియు ర్యాంప్ వాక్ చేశారు. ఈ సందర్భంగా షోరూం మేనేజర్ మాట్లాడుతూ వివిధ రకాలైన వజ్ర, బంగారు ఆభరణాలు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. ఈ నెల 8వ తేదీన షోరూం గ్రాండ్ ఓపెనింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. Namaskaram to Dilshuk Nagar. Very happy to be in this place and Manepalli, a brand, local brand అనేది మానేపల్లి జ్యువెలర్స్ సిన్స్ 1890 అంటే ఆల్మోస్ట్ 130 ఇయర్స్ నుంచి మనం హైదరాబాద్ మార్కెట్లో ఉన్నాము. ఈరోజు మనము దిల్సుఖ్ నగర్లో ప్రీ లాంచ్ మానేపల్లి జ్యువెలర్స్ చేస్తున్నాము. 8వ తేదీ జనవరి 8 అంటే వెన్స్డే బుధవారం నాడు ఇక్కడ దిల్సుఖ్ నగర్లో మన 4వ షోరూమ్ సినీ యాక్ట్రెస్ నిధి అగర్వాల్ చేత ఓపెన్ అవుతుంది. మానేపల్లి జ్యువెలర్స్ అంటే ఏంటంటే ఒక ట్రస్ట్, నాణ్యతకి, నమ్మకానికి, ధరకి, వస్తువుల యొక్క విస్తృత శ్రేణికి మానేపల్లి అంటే ఒక పెట్టింది పేరు. సో మేము మా ఖాతాదారులు, మా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నమ్మకానికి తగ్గట్టుగా పనితనంలో అంటే హ్యాండ్మేడ్ కానీ, క్రాఫ్ట్మెన్షిప్ ఉన్న జ్యువెలరీస్ కానీ మా ఇన్ హౌస్ వర్కర్స్తో చాలా యూనిక్గా, అంటే ఏ అకేషన్ అయినా కూడా మానేపల్లి జ్యువెలర్స్లో కొనుక్కోవాలన్న విధంగా మన జ్యువెలరీ ఎప్పుడు కూడా అందిస్తున్నామండి. ఇక్కడ దిల్సుఖ్ నగర్లో స్పెషాలిటీ ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ అండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షోరూమ్ ఇన్ దిల్సుఖ్ నగర్ అండ్ వీ హ్యావ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ జ్యువెలరీ లైక్ కుందన్, పోల్కి, నక్షి, పచ్చి అండ్ వాట్ ఎవర్ ఫ్లాట్ డైమండ్స్, డైమండ్ జ్యువెలరీ, ప్లాటినం జ్యువెలరీ, రోజ్ గోల్డ్ జ్యువెలరీ, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ అండి. కస్టమర్ ఇక్కడికి వచ్చారంటే ఒక చిన్న ముక్కు పుడక నుంచి వడ్డానం దాకా ఎవ్రీథింగ్ దే విల్ గెట్. అండ్ మానేపల్లి ఏంటంటే స్పెషల్లీ ఏదైనా ఒకేషన్ ఉంది, మ్యారేజ్ ఉంది, వెడ్డింగ్ జ్యువెలరీకి సంబంధించిన ప్రతి ఐటెం కూడా ఇక్కడ కస్టమర్ వస్తే 1 to many అన్నట్టు ప్రతి ఐటెం కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇంకా ఇక్కడ ప్లానింగ్ ఏంటంటే స్పెషాలిటీ కస్టమర్కి ఎవ్రీబడి దే హ్యావ్ దేర్ ఓన్ బడ్జెట్ అండ్ ప్లానింగ్. లైక్ ఒక 250 గ్రామ్స్లో సెట్స్ కావాలి టోటల్ మ్యారేజ్, అది ఒక విధంగా జ్యువెలరీ డిజైన్ చేసాము. 500 గ్రామ్స్లో సెట్ కావాలి, అది ఆ విధంగా కావాల్సిన ఖాతాదారులకు ఆ విధంగా డిజైనర్ జ్యువెలరీ చేసాం. ఒక 1 kg, 1.5 kg కావాలి జ్యువెలరీ. సో 7 వారాల నగల నుంచి మ్యారేజ్ జ్యువెలరీ నుంచి ప్రతిరోజు మనకి మన హ్యాపీనెస్. సో వై వి బై జ్యువెలరీ, సో జ్యువెలరీ ఈజ్ ఏ సెలబ్రేషన్. బయింగ్ జ్యువెలరీ ఈజ్ ఏ అకేషనల్లీ వి బై. సో ఏ అకేషన్కైనా, ఏ సెలబ్రేషన్కైనా వీ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ ద రీజన్ we are in Dilshuk Nagar today అండి. సో కైండ్లీ ప్రతి ఒక్కరిని మేము ఏదైతే ఉన్నదో మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. దిల్సుఖ్ నగర్లో 8వ తేదీన మీరందరూ వచ్చి షోరూమ్ ఓపెనింగ్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నామండి. విషింగ్ యూ వెరీ 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 వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ నేపథ్యంలో డెంటల్ క్లినిక్ డాక్టర్ విజయలక్ష్మి భక్తులకు పాలు పంపిణీ చేశారు. వాళ్ళే ఫోన్ చేయాలి, అది బాగున్నది. జాకెట్ వేసుకున్నాడా? ఓ వెంకటేశాయ నమః. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ విజయలక్ష్మి. మాది ఇక్కడ విజయ డెంటల్ క్లినిక్ అని ఉంది చిక్కడపల్లిలో. అండ్ వీ హ్యావ్ బ్రాంచెస్ ఎట్ కార్ఖానా అండ్ మాదాపూర్. షార్ట్లీ గచ్చిబిల్లిలో కూడా ఓపెన్ చేయబోతున్నాము. గత 4 సంవత్సరాలుగా ప్రతి ఇయర్ కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజున బాదాం మిల్క్ అనేది మేము పంపిణీ చేయడం జరిగింది.
ఇది ఎలా వచ్చింది ఆలోచన అంటే, తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా దర్శనం కంటే ముందు ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఇలా ఇదే తరంగా ఇస్తారు. సో మనం ఎలా అయినా అక్కడికి వెళ్ళి సేవ చేసే అంత అదృష్టం లేదు, కానీ ఇక్కడైనా మనము ఆ సదుపయోగం తీసుకోవాలని చెప్పేసి మనతో పాటు వేరే వాళ్ళకు కూడా అది కల్పించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. దగ్గర 10,000 నుంచి 15,000 మంది వరకు ఈ పాలు అనేది పంపిణీ చేస్తున్నాము. దగ్గర 1000 to 1500 లీటర్స్ వరకు మిల్క్. అండ్ పాలు ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తాగుతారు. టీ కాఫీ అనుకోండి కొందరు తాగరు, ఉపవాసం కాబట్టి కొందరు తినరు, కాబట్టి మనకు పాలు ఇస్తే బాగుంటుందేమో అనే ఆలోచన వచ్చింది. సో ఇది మా హస్బెండ్ అండ్ టెంపుల్ వాళ్ళు కూడా మాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. మన ఈవో గారు కానివ్వండి, టెంపుల్ సిబ్బంది కానివ్వండి, సో ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ తిరుపతిగా ఖ్యాతి చెందినటువంటి శ్రీ వెంకటేశ్వర ఆలయం చిక్కడపల్లి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం అనేది భక్తులకు ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ యొక్క సాంప్రదాయం. రోజులు ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉన్నది, భక్తుల తాకిడి కూడా పెరుగుతూ ఉన్నది. ప్రభుత్వము భక్తుల సౌకర్యాలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వెంకటేశ్వర స్వామి చిక్కడపల్లి ఈరోజు వేకోజాము నుంచే భక్తులు పరిసర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తూ ఉన్నారు. వైకుంఠ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత వల్ల మరి ఈరోజు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోని తమ కోరికలు నెరవేర్చుకోవడానికి వస్తున్న సందర్భంలో తప్పకుండా ఒక యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డటువంటి ప్రజలకు ఆధ్యాత్మిక చింతనే మనశ్శాంతి కలుగుతుందని విశ్వసించే ప్రజలకు ప్రభుత్వం కూడా తగు సదుపాయాలు, ఎండోమెంట్ శాఖ కూడా తగు సౌకర్యాలు కల్పించి భక్తులకు మరి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా నేను భావిస్తాను. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని రాజేంద్రనగర్ ఉప్పరపల్లిలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి మహాపర్వదినాన అందరికీ నా శుభాకాంక్షలు. ఉప్పర్పల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కొలువై ఈ రోజుకి దగ్గర 7 సంవత్సరాలు అయింది. ఈరోజు భక్తులు వందల సంఖ్యలో వచ్చి ఈ ధర్మ దర్శనం చేసుకోవడం జరిగింది. అందరికీ నూతన సంవత్సరం సందర్భంగా, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ భక్తులకి, ఈ గ్రామ ప్రజలకి, పరిసరాల్లో ఉన్న అందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యములు చేరుకోవాలని నేను కోరుతున్నాను. ఈ తిరుపతికే వెళ్ళాల్సిన పని లేదండి. ఈ రాజేంద్రనగర్ వాస్తవులందరికీ ఇక్కడ ఈ ఉప్పరపల్లి కొండపైన వెలిసిన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా ఈ గ్రామ పెద్ద అయిన సామపాలరెడ్డి కుమారుడిగా నా యొక్క ప్రార్థన. ధన్యవాదములు. ఇతడు చెప్తాడు. డాక్టర్ వినోద్ అండి. బేసికలీ ఇక్కడికే నేను వస్తుంటాను. మా రెసిడెన్స్ నియర్ బై ఉంటుంది. సో వైకుంఠ ఏకాదశి పర్వదినం మనం ఎందుకు జరుపుకుంటామంటే, సూర్యుడు అనేది దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. సో అప్పుడు ఉత్తర ద్వార దర్శనం అనేది మనమే కాకుండా ముక్కోటి దేవతలు అందరూ, విష్ణుమూర్తి ఏంటంటే గరుడ వాహనంతో దర్శనం ఇస్తాడు. సో వీళ్ళందరి కోరికలు ఏవైనా నెరవేర్చుకోవాలంటే వైకుంఠ ఏకాదశి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇన్ని ఏకాదశులు వస్తాయి సంవత్సరానికి, కానీ ఫస్ట్ వచ్చే తొలి ఏకాదశి అనేది చాలా పవిత్రమైనది, ముఖ్యమైనది.
జై శ్రీమన్నారాయణ. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుసంధానమైన వరదరాజస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి ఘడియల్లో స్వామివారి కృపకు పాత్రులయ్యారు. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంలో మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అధికార యంత్రాంగం భక్తులకు మెరుగైన సేవలు అందించారు. మంచిర్యాలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి లక్షల అక్షరహారాలు జాతీయ కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో సుద్దాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న దబ్బెట రాజమల్లు పాల్గొన్నారు. రెండవ కవి సమ్మేళనంలో ఆయన ఆత్మీయ అతిథిగా పాల్గొని కలియుగ దైవం వెంకటేశ్వరుడు అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజమల్లు శ్రీనివాసుని స్తుతిస్తూ పద్యగానం చేసి ఆహుతులను అలరించాడు. అనంతరం నిర్వాహకులు నరేందర్ రెడ్డి దంపతులు రాజమల్లును ఘనంగా సన్మానించారు. భారతదేశంలో రెండవ పూరి మా చెన్నూరి జగన్నాథుని స్తుతిస్తూ 5 ఆడవేసి పద్యాలు. నిన్ను చూడలేని నయనములెందుకు, కనములేలా నిన్ను కొలువలేని, పెదవులేల నిన్ను ప్రార్థించలేనట్టి చెన్నుపుర శ్రీనివాస, కమల నయన నిన్ను గాంచిన ఎంతనే పాతకములు వేగ పారిపోవు, మోము చూడగానే మోక్షము ప్రాప్తించు
చెన్నుపుర నివాస శ్రీనివాస దాన ధర్మములను ధరణియందునయేల యాద క్రతువులేల యజ్ఞమేల నీదు స్మరణ ఫలము కేడి సాటియురాదు చెన్నుపుర నివాస శ్రీనివాస బాలుడైన భక్త ప్రహ్లాదుగాచిన భక్త వరదాకోటి భాంతేజ భక్తుడైన నన్ను బ్రోవలారావయ చెన్నుపుర నివాస శ్రీనివాస నీదు కరుణ వలన రాతి నాతియను మోక్షముందే కరియు వెంకటేశ బలియు కీర్తి నందే భక్తుడై నీకును చెన్నుపుర నివాస. కేసీఆర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఇన్స్పైర్ ప్రేరణ తరగతుల ద్వారా 5,000 మంది గద్వాల జిల్లా పట్టణ ప్రభుత్వ ప్రైవేట్ 10వ తరగతి పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందించారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, చైర్మన్ అభ్యర్థి బిఎస్ కేశవ్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు లేదా ఇన్ఛార్జ్ టీచర్స్ విజ్ఞప్తి, పుస్తకాలు ఇవాళ 3 గంటల నుంచే పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులు మన క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను సార్. ఇటువంటి కార్యక్రమాల్లో మన గౌరవ అతిథి గారు మళ్ళీ రావాలి. మరి ఇప్పుడే ప్రతాప్ రెడ్డి అన్న చెప్పినట్లు టీచర్స్ కూడా మోటివేషన్ క్లాసెస్ ఇవ్వాలని కోరడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే నూతన విద్యా విధానం సందర్భంలో విద్యా స్టార్ట్ అయ్యే ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్లో ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడతాం. ఎందుకంటే మనం ఇప్పుడే వెనకబడినాం అనేది కాకుండా మనమే ముందున్నామనే రాష్ట్రంలో చూపించే విధంగా, అంటే మాకు కూడా సార్ చెప్పినట్లు గర్వంగా ఉంటుంది. ఎక్కడ పోయినా గద్వాల కాన్స్టిట్యున్సీ మళ్ళా పెద్ద ఎత్తున పాస్ కావడం జరిగిందంటే మాకు కూడా దానికి ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ఖచ్చితంగా మీరందరూ కూడా ఆ విధంగా చదువుకొని పెద్ద ఎత్తున రిజల్ట్ మీ తల్లిదండ్రులకి, మీరు చదివిన గురువులకి అందరూ కూడా పేరు తేవాల, మీరు పుట్టిన ఊరికి పేరు తెచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారికి ఇక్కడ వచ్చిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నాంపల్లి టీజేఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం. జేఎన్యూలో దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న కోదండరాం. శ్రీకాళహస్తి దేవస్థానంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. స్వామివారిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి. సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైభవంగా ఏకాదశి వేడుకలు. భక్తజనంతో కిటకిటలాడిన భద్రాచలం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.